బీడీ కార్మికులను దోపిడీ చేస్తున్న ఠేకేదారును తొలగించాలన్నారు తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం బీఎల్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంజనేయులు. బీఎల్టీయూ ఆధ్వర్యంలో కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేసి కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అంజనేయులు మాట్లాడుతూ దోమకొండ మండలం అంచనూరు గ్రామ బీడీ ఠేకేదార్ రామస్వామి కార్మికులకు నిలువు దోపిడీ చేశారన్నారు. దాదాపు 9 లక్షలకు పైగా కార్మికులను మోసం చేశారని పేర్కొన్నారు. కాగా మళ్లీ రామస్వామి బ్రాంచ్ ఠేకేదార్గా నడిపిస్తానని ముందుకు రావడం జరిగిందని చెప్పారు. అతనిపై దోమకొండ టెలిఫోన్ కంపెనీకి మేనేజర్కు ఫిర్యాదు చేశామని అయినా ఫలితం లేదన్నారు. ఈ క్రమంలో కార్మికులకు తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం బీఎల్టీయూ అండగా నిలిచిందన్నారు. కాగా కలెక్టర్ ఆదేశాల మేరకు లేబర్ అధికారులు ఈ నెల 23న కార్యాలయంలో బీడీ యాజమాన్యంతో చర్చిస్తామన్నారు. అనంతరం రామస్వామి తొలగించి కార్మికులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం బీఎల్టీయూ రాష్ట్ర నాయకులు సాయి, బీడీ కార్మికులు గోదావరి సిద్దమ్మ, విజయలక్ష్మి, మల్లిక, శిరీష, హేమలత, శ్రీకన్య, హంస, లావణ్య, గ్రామ ప్రజలు నరసింహులు, సిద్దిరాములు, మల్లేశం, సిద్దిరాములు తదితరులు పాల్గొన్నారు.